మనసు గడ్డ కట్టించే ఘటన. మానవత్వం మంటగలిసిన దారుణం. నాలుగు నెలల గర్భవతిని ముక్కలుగా చేసి హత్య చేసిన భర్త. ఈ ఘటన మేడిపల్లిలో వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సున్నితంగా చూసుకోవాల్సిన భర్త కిరాతకంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు. ఇది విన్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఇది ఓ ప్రేమ కథగా మొదలైంది, కానీ చివరకు ఓ హర్రర్ కథలా ముగిసింది. ఈ విషాదకర ఘటనపై పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం తెలియడంతో మహేందర్ రెడ్డిని ఒప్పించి స్వాతి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. స్వాతితో కొన్ని రోజులుగా మహేందర్ జీవనం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మహేందర్ రెడ్డికి సర్ది చెప్పిన అతని కుటుంబ సభ్యులు తిరిగి హైదరాబాద్కు పంపారు. 25 రోజుల క్రితం బోడుప్పల్లోని బాలాజీ హిల్స్లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో పనిచేస్తున్నాడు. స్వాతి కాల్ సెంటర్లో పనిచేస్తోంది. స్వాతి గర్భం దాల్చడంతో ఆ విషయంలోనే వివాదం తలెత్తి స్వాతిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన మహేందర్ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇక్కడుండి జాబ్ చేసుకునే టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్ లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్ కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. మహేందర్ స్వాతిని ముక్కలుగా నరికి తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసీలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ఉంచాడు. బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. అనంతరం స్వాతి ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా బోడుప్పల్లోని బంధువులు అక్కడికి వచ్చారు. వారు మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, విచారణలో అతడు నిజాన్ని ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే వివాహం చేసుకొని బోడుప్పల్లో ఉంటున్న స్వాతి, మహేందర్ మధ్య
వైరానికి గల కారణాలపై లోతుగా పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణలో స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి ప్రతాప్ సింగారంలోని మూసీలో వేసినట్లు నిందితుడు చెప్పడంతో వాటి కోసం మహేందర్ రెడ్డితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. విషాదకర ఘటనతో మహేందర్ రెడ్డి స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. హత్య విషయం తెలిసిన మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు స్వాతి బంధువులు దాడి చేస్తారని భయంతో ఇంటికి తాళం వేసి ఊరి నుంచి పరారయ్యారు. ఇది కేవలం హత్య కాదు, ఇది మానవత్వంపై జరిగిన హింసాత్మక దాడి. స్వాతి హత్య కేసులో ఇంకా చాలా కోణాలు బయటపడాల్సి ఉంది. పోలీసుల విచారణకు అనేక ప్రశ్నలకు సమాధానాలు అవసరం. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే బంధాలను మరింత అర్థవంతంగా, బాధ్యతగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది.